హాయ్ అండి. ఏదైతే విజయసాయిరెడ్డి రాజ్యసభకి రాజీనామా చేశారు కదా! ఆ సీట్ అయితే బై ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి, ఆ సీట్ వచ్చేసి బీజేపీ అభ్యర్థిని అయితే ప్రకటించారండి. వెంకట సత్యనారాయణ అనే ఒక వ్యక్తికి అయితే ఇచ్చారు సడన్‌గా అయితే. అతనికి ముందు ఎమ్మెల్సీగా కూడా పోటీలో ఉన్నాడు. కానీ అప్పుడు రాలేదు. సోము వీర్రాజుకి ఇచ్చారనుకుంటాను. అతని సీటే త్యాగం చేసినట్టున్నాడు. ఇప్పుడైతే రాజ్యసభ దాదాపు 4 సంవత్సరాలు ఉంది ఇంకా. రాజ్యసభ అనేది 4 సంవత్సరాలు ఉంది. మంచి పదవి కాలం ఎవరికొస్తుందని ఆశగా చూశారు. ఖచ్చితంగా బీజేపీ నుంచే ఆ సీట్ వస్తుందనుకున్నారు. అలాగని ఇతనికైతే ఆ సీట్ అయితే రావడం చూసాం. చూడాలి మరి బై ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి నో ప్రాబ్లం. విజయసాయి రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి మరి అమిత్ షాని, మోడీని కూడా కలవడం చూసాం. మనమైతే ఆ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు కానీ ఇంకా కలిసి ఆ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఆ తర్వాత మరి ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఈ పదవి కోసం చాలామంది లైన్లో ఉన్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ పదవిలో లైన్లో ఉండడం చూసాం. కానీ అతనికైతే ఆ పదవి అయితే దక్కలేదు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో స్టార్టింగ్ నుంచి ఆయనకైతే ఇదైతే ఈ రాజ్యసభ సీట్ అయితే దక్కడం చూసాం మనమైతే. చూద్దాం మరి చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా ఈ వెంకట సత్యనారాయణ గారికి అయితే రాజ్యసభ సీట్ అయితే ఖాయమైపోయింది బీజేపీ తరఫున. బీజేపీ రోజు రోజుకైతే రాజ్యసభలో చాలా తన ఉనికి కాదు కానీ ఉనికి అనకూడదు, తన ఏదైతే సీట్లు అనేది పెంచుకుంటూ పోతూ ఉంది, తన బలం పెంచుకుంటూ పోతుంది. అది మెయిన్ సందేశం అండి. ఎందుకంటే రేపొద్దున ఏవైనా చట్టాలు చేయాలంటే, ఎందుకంటే లోక్సభలో చేసినవి ఇక రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ ఆమోదం ఇంతకుముందు స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడైతే నిదానంగా అయితే, ఎందుకంటే 2 దఫాలుగా 3 దఫా కూడా గెలిచింది కాబట్టి బీజేపీ ఈసారి స్ట్రాంగ్ అయితే రాజ్యసభలో అయితే రాజ్యసభ సీట్లు అయితే పెంచుకుంటూ పోతుంది అన్న బలాన్ని అయితే చూద్దాం మరి. ప్రతి ఒక్కటి ఇంకా రాజీనామా చేశారంటే అది బీజేపీ రాజ్యసభ సభ్యుడిగానే ఇంకా భావించాల్సి ఉంటుంది. ఏ పార్టీలు రాజీనామా చేసినా సరే, అది వైసీపీయా లేకుంటే మిగతా ఎక్కడైనా సరే, దేశంలో ఎక్కడైనా సరే రాజ్యసభ్యుడు ఖాళీ అయ్యిందంటే మటుకు ఆ సీటు ఖచ్చితంగా బీజేపీ ఆక్యుపై చేస్తుంది. చూద్దాం మరి ఇంకా బలం ఎంత పెంచుకుంటుందో. ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి సీట్ అనేది బీజేపీ అయితే తీసుకుంది.